వైఎస్ఆర్సీపీ మాజీ నాయకులు విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో ఆయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం అయ్యారు. వైఎస్ఆర్సీపీకి దూరం అయిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగింది. కానీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీస్ ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ సాగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి విజయసాయిరెడ్డికి, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటున్నటువంటి విజయసాయిరెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చిందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీని వెనుక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందా అన్న చర్చ కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులను చాలా మందిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ అరెస్ట్ చేసింది. ఆ నాయకులందరినీ జైలుకు పంపింది. వారిలో చాలా మంది వరకు బెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డికి నోటీస్ ఇవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదేమైనా కొత్త తరహా కుట్ర అన్న చర్చ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసులో ఎలాంటి సాక్ష్యాన్ని, ఆధారాన్ని ఇంతవరకు సమర్పించలేకపోయింది. కోర్టులను కన్విన్స్ చేయలేకపోయింది. ఏపీ లిక్కర్ కేసులో దాదాపుగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి, హవాలా ద్వారా చేతులు మారాయని మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని కానీ, ఆధారాన్ని కానీ కోర్టుకు సమర్పించలేకపోయింది. కోర్టు ముందు తమ వాదనను నిజమని నిరూపించుకోలేకపోయింది. దీంతో కోర్టు చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలకు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పైన వారు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డైరెక్షన్లో సాగుతున్నటువంటి సిట్ అధికారులు, లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందా, వైఎస్ఆర్సీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం మళ్ళీ మొదలైందా, వైఎస్ఆర్సీపీని భయపెట్టే ప్రయత్నం మళ్ళీ మొదలైందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో. ఈ కేసు ఇప్పటికే అటకెక్కిందని చాలా మంది న్యాయ నిపుణులు కూడా మాట్లాడారు గతంలోనే. ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యం లేదు, ఆధారం లేదు, కేవలం దీన్ని రాజకీయ కక్ష సాధింపుగానే చూడాల్సి వస్తుందని న్యాయ నిపుణులు వాదించిన సందర్భంలో, ఈ కేసు అటకెక్కిందని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులో మళ్ళీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిపించడం, నోటీసులు ఇవ్వడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందన్న చర్చ కూడా ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేమని తేల్చుకున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదో విధంగా ఇరికించాలని మాత్రం ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించవని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భయం మొదలైంది. 18-19 నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో గలం వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలోనే ఎలాగైనా వైఎస్ఆర్సీపీని భయపెట్టాలని ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అందులో భాగంగానే మళ్ళీ ఈ కేసులో విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైనా కుట్ర పన్నే అవకాశం ఉందా, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగబోతుందా, దీని వెనుక అలాంటి కోణం ఉందా అన్న చర్చ వైఎస్ఆర్సీపీలో నడుస్తోంది, ప్రజల్లో నడుస్తోంది. ఈ కేసులో స్పష్టమైనటువంటి అంశం ఇది వాస్తవం కాదు, కుట్ర కథ, ఇది అల్లినటువంటి కథ. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అల్లినటువంటి కథను వారి అనుకూల మీడియా నిత్యం ప్రసారం చేసి ఆ డైరెక్షన్లోనే సిట్ అధికారులు నడిచి అందుకు తగ్గట్టుగానే ఛార్జ్ షీట్ను రాసి కోర్టు ముందు సమర్పించితే కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. వారి వాదనలు తోసిపుచ్చింది. అందులో బలం లేదని వాదించింది. స్పష్టమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు కావాలని మాట్లాడింది. కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు ఒక్క సాక్ష్యాన్ని, ఆధారాన్ని, బలమైనటువంటివి సంపాదించలేకపోతోంది. కాలికేస్తే మెడకేస్తోంది, మెడకేస్తే కాలికేస్తోంది అంతే తప్ప ఇందులో వాస్తవం ఏంటన్న విషయాన్ని నిరూపించలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్తోంది ఇది కుట్ర అని, ఇది కట్టు కథ అని, ఇది అల్లిన కథ అని, ఇందులో వాస్తవం లేదని, ఇందులో ఒక సాక్ష్యం లేదు, ఆధారం లేదు. స్కామ్ జరిగి ఉంటే ఎక్కడో ఒక చోట సాక్ష్యంగానే, ఆధారంగానే దొరుకుతుంది కదా అని వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఇందులో ఏదో విధంగా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నానికి తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం ద్వారా మరో కుట్ర పడినట్టుగా ఒక చర్చ అయితే సాగుతోంది. విజయసాయిరెడ్డి ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఆయనను అడ్డం పెట్టుకొని ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని, లేదా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.